గంగాధర్ నెల్లూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ కర్ణాటక మద్యం, నాటుసారా తయారీ విక్రయాలు, అసాంఘిక కార్యక్రమాలైన గ్యాంబ్లింగ్, పేకాట, మాదక ద్రవ్యాలు తదితర అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచామని నూతన సిఐ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకొని కృషి చేస్తానన్నారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా మండలాల్లో జరుగుతుంటే ప్రజలు వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మండల కేంద్రంలో నెలకొని ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. నేను కొత్తగా జీడినెల్లూరు పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాను. ఈ జీడినెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినా కానీ, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కానీ నా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఈ ప్రజలతో సత్సంబంధాలతో ముందుకు పోయేసి జీడినెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నా వంతు బాధ్యతగా శాంతి భద్రతలు పర్యవేక్షిస్తాను. ముఖ్యంగా మన దగ్గర ఇసుక ఎక్కువ అక్రమం జరుగుతుంది. దాని మీద ఎవరిని కూడా ఉపేక్షించలేదు, కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఎవరైనా కానీ తమిళనాడుకి వెళ్ళారంటే. అదేవిధంగా ఈ ట్రాఫిక్ కొద్దిగా జంక్షన్ దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దాని మీద సపరేట్గా పొద్దున్నే సాయంత్రం అది పనిగా పోలీస్ కాల్స్ని పంపించి ట్రాఫిక్ ఎటువంటి విఘాతం లేకుండా కృషి చేస్తాను.